హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చాలా పవర్ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకొచ్చాం. ప్రస్తుతం మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి నిజమైన సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి, త్వరలోనే వారు మీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే విషయాలను ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఒక జనరల్ రీడింగ్, అలాగే టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన మెసేజ్ని మాత్రమే తీసుకోండి. కొన్ని సెకండ్లు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. మీ పర్సన్ రూపాన్ని లేదా పేరుని మనసులో తలుచుకోండి. Eight of Cups, the Hermit, Eight of Wands, Death, Ace of Swords, Four of Cups, Three of Cups, Strength, Two of Cups, Ace of Pentacles, Bottom Energy, Ten of Cups. ఓకే, మీ పర్సన్ యొక్క ప్రస్తుత ఎనర్జీని చూస్తే వారు ప్రస్తుతం ఒక విధమైన ఆత్మ పరిశీలన దశలో ఉన్నారు. గతంలో జరిగిన కొన్ని గొడవలు లేదా అపోహల వల్ల వారు మీ నుండి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇది మిమ్మల్ని వదిలేయటానికి కాదు, వారు తమ తప్పులను తెలుసుకోవడానికి, ఈ రిలేషన్షిప్కి ఒక సరైన మార్గాన్ని వెతకటానికే ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. లోపల మాత్రం మీతో ఒక ఈక్వల్ అండ్ బ్యూటిఫుల్ కనెక్షన్ ఉండాలి అని కోరుకుంటున్నారు. వారు మీతో స్పష్టంగా మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మైండ్లో ఉన్న సస్పెన్స్ లేదా ఈగోని పక్కన పెట్టి కట్ అండ్ రైట్గా మాట్లాడాలనే ఆలోచన వారిలో గట్టిగా ఉంది. వారు నన్ను మర్చిపోయారేమో అని భావించి ఉంటే అది తప్పు. వారి ఆలోచనలో 24/7 మీరే ఉన్నారు. త్వరలోనే మీ మధ్య ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ లేదా మెసేజ్ రాబోతుంది. మీ ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ కోసం వారు కూడా వెయిట్ చేస్తున్నారు. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. బాటమ్ ఆఫ్ ది డెక్లో మనకి 10 of Cups వచ్చింది. అంటే మీ ఇద్దరి మధ్య మళ్ళీ పాత సంతోషాలు, అండర్స్టాండింగ్ తిరిగి రాబోతున్నాయి. ఓర్పుగా ఉండండి. వారు మిమ్మల్ని విపరీతంగా మిస్ అవుతున్నారు. మీ ఆలోచనల నుంచి వారు బయటకు రాలేకపోతున్నారు. మిమ్మల్ని ఒక పాజిటివ్ హోప్లా, తమ జీవితంలో వెలుగు తీసుకొచ్చే వ్యక్తిలా చూస్తున్నారు. మీతో మాట్లాడటానికి వారిలో ఉన్న భయాలు లేదా ఈగోని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి ఆలోచన శైలి చాలా ప్రాక్టికల్గా ఉంది. ఆవేశపడి కాకుండా ఒక పక్కా ప్లాన్తో మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. సమయం మారబోతుంది. ఇప్పటి వరకు మీ మధ్య డిస్టెన్స్ లేదా థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే వాటన్నింటినీ దాటుకొని వారు ఒక క్లియర్ డెసిషన్ తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఒక సర్ప్రైజ్ రీయూనియన్ లేదా లాంగ్ మెసేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విశ్వం మీకేం చెప్తుందంటే, సెల్ఫ్ లవ్ పైన ఫోకస్ చేయండి. మీ ఎనర్జీ ఎంత పాజిటివ్గా ఉంటే ఆ వ్యక్తి అంత వేగంగా మీ వైపు వస్తారు. మీ బాండింగ్ ఒక డివైన్ టైమింగ్లో మళ్ళీ సెట్ కాబోతుంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. అసలు మీ పర్సన్ గురించి మీ మైండ్లో, మీ గుండెల్లో ఏం నడుస్తుంది, మీరు వారి గురించి లోపల ఏమనుకుంటున్నారో తెలుసా? కార్డ్స్ చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న గ్యాప్ లేదా పాత జ్ఞాపకాలు మిమ్మల్ని చాలా ఆలోచింపజేస్తున్నాయి. మైండ్లో ఒకవైపు నేను ఇంకా ఎంతకాలం ఇలా ఆలోచిస్తూ కూర్చోవాలి, అసలు తను నన్ను అర్థం చేసుకుంటున్నాడా లేదా అనే చిన్న నిరాశ ఉన్నప్పటికీ లోపల మాత్రం ఆ పర్సన్పై
ఉన్న ప్రేమ అస్సలు తగ్గలేదు. 3 ఆఫ్ కప్స్ వారితో మళ్ళీ పాత రోజుల్లా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలని మీ మనసు తప్పిస్తుంది. ఇక్కడ అందరికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? మీలో ఉన్న సహనం. స్ట్రెంగ్త్ కార్డ్. మీరు ఆవేశపడిపోయి అనవసరంగా మాట్లాడలేదు. ఎంత బాధ ఉన్నా, కోపం వచ్చినా చాలా కంట్రోల్గా ఉన్నారు. చాలా ఓర్పుగా సరిగ్గా సమయం వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ దృష్టిలో ఆ వ్యక్తి కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, ఒక బలమైన అనుబంధం. వారి స్థానాన్ని మీ జీవితంలో ఇంకెవ్వరికీ ఇవ్వలేరు అనేంత గౌరవం, పిచ్చి ప్రేమ మీలో ఉన్నాయి. మీరు లోపల ఏం కోరుకుంటున్నారంటే ఏదో మాట్లాడాములే అని కాకుండా మీ పర్సన్ ఒక స్థిరమైన, క్లియర్ అయిన మైండ్ సెట్తో మీ దగ్గరికి రావాలి. ఈ ఊగిసలాటలు, సస్పెన్సులు లేకుండా సంతోషంగా మీ ఇద్దరి బంధాన్ని ఒక హ్యాపీ ఎండింగ్ వైపు తీసుకెళ్లాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీ ఆలోచనల్లో వారి పట్ల ఎలాంటి నెగిటివిటీ లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. వారు త్వరలోనే ఏం చేయబోతున్నారు మీకోసం ఇక్కడ ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. 8 ఆఫ్ వ్యాండ్స్ మరియు ఏస్ ఆఫ్ స్వర్డ్స్ కార్డు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. వారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు అని డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తూ చాలా వేగంగా మీ వైపు ఒక మెసేజ్, ఫోన్ కాల్ లేదా డైరెక్ట్ కాంటాక్ట్ రాబోతుంది. మీరు అసలు ఊహించని సమయంలో అకస్మాత్తుగా వారి నుంచి స్పందన చూసి మీరు షాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. వారు ఈసారి ఏదో సాధారణంగా మాట్లాడడానికి రావడం లేదు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ చూపిస్తున్నట్లుగా వారి మనసులో ఉన్న గందరగోళానికి చెక్ పెట్టి చాలా క్లియర్ అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇస్తారు. మన మధ్య ఉన్న సమస్య ఏంటి, మనం ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనే విషయాలపై ఎలాంటి దాపరికం లేకుండా కట్ అండ్ రైట్గా మీతో మాట్లాడబోతున్నారు. తమ వైపు నుంచి ఉన్న అపోహలను తొలగించి నిజాయితీగా తమ భావాలను ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది అని కంగారు పడకండి. టారోలో డెత్ కార్డ్ అంటే ఒక పాత శకానికి ముగింపు పలికి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం. ఇప్పటి వరకు మీ మధ్య ఉన్న నో కాంటాక్ట్, గ్యాప్ లేదా నెగిటివిటీకి శాశ్వతంగా ఎండ్ కార్డు పడబోతుంది. ఆ పాత మైండ్ సెట్ను వదిలేసి ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీతో మీ బంధాన్ని సంపూర్ణమైన సంతోషం, రీయూనియన్ వైపు తీసుకెళ్లడమే వారి నెక్స్ట్ అడుగు. ఈ రీడింగ్ మీకు క్లారిటీ ఇచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మళ్ళీ తదుపరి పవర్ఫుల్ రీడింగ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, టేక్ కేర్, నమస్తే.